చంద్రబాబు నాయుడికి పెద్ద షాకే ఇచ్చింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎందుకంటే ఈ అప్పుల గురించి మాట్లాడుతూ, రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడుతూ, ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అప్పులు చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్థిక సంఘం సిఫారసులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయి. ఆర్థిక సంఘం సిఫారసులకి ఎక్కువగా చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు చేశాడు. అప్పుడు ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే తక్కువగా సిఫారసులు అంటే వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక సంఘం సిఫారసులు ఒకవేళ మీరు ఈ ఇయర్కి సంబంధించి మీరు 80 లక్షల కోట్లు అప్పు చేయొచ్చు అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 50 అట్లా తక్కువగానే చేశారు. అంటే ఆర్థిక సంఘం ఎగ్జాంపుల్ చెప్పాను. ఆర్థిక సంఘం సిఫారసులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయంటూ కూడా నిర్మలా సీతారామన్ గారు క్లారిటీ ఇచ్చారు. ఇదైతే చంద్రబాబు నాయుడుకి పెద్ద షాక్ అనే చెప్పాలి. 4.5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు 1,77,900 కోట్లు అని ఉన్నాయి అని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం పాలనలో టీడీపీ ప్రభుత్వం ముగిసేసరికి ఏపీ అప్పులు 2,66,451 కోట్లు ఉన్నాయంటూ నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ళకే 1,77,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళకి 2,66,000 కోట్లు అప్పు చేశాడు. అంటే 5 ఏళ్ళు అనుకోవాలి, అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువగానే ఉన్నాయంటూ అదే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తుంది పురంధేశ్వరి? ఎందుకంటే ఏపీ అప్పుల మీద ఏమో పెద్ద యుద్ధమే చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 10 లక్షలు అప్పులు చేశారు, 10 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ ఈమె టీడీపీ వాళ్ళు పచ్చ మీడియా బిర్యానీ ప్యాకెట్ల కోసం ఆశపడే వాళ్ళు వీళ్ళంతా తెగ మరి కేంద్ర ఆర్థిక మంత్రికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందే మరి పురంధేశ్వరికి కానీ ఆ టీడీపీ నేతలకు కానీ ఆలోచించుకోవాలి. ఏదైనా కానీ ఎన్నిసార్లు చెప్పినా కుక్క తోక వంకరే అన్నట్టు వీళ్ళ వంకర అంతే అలాగే ఉంటుంది.